హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మెంతం కూర కుడుములని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ మెంతం కూర కుడుములు చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి చేసుకొని చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 1 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. తీసుకొని బియ్యం పిండి తీసుకున్నాను. ఇక్కడ బియ్యం పిండి తీసుకొని ఈ పిండిని ఇలా ఉప్పుకోవాలి. తర్వాత పిండిని అంతా పిసుక్కొని ఇక్కడ కొంచెం పిండిలో ఉప్పు కూడా వేసుకోవాలి వాటర్ వేసుకున్నప్పుడు. తర్వాత ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇవి ఇష్టం వచ్చినట్టు కట్ చేసుకోకూడదు, తొందరగా అవుతాయని ఇలా రౌండ్గా చేసుకుంటూనే బాగుంటుంది. కొంచెం టైం పడుతుంది కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ తాలింపు వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, పసుపు వేసుకొని ఉల్లిపాయలు ఫ్రై అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి. తర్వాత మెంతం కూరని ఇలా ఆకులు మాత్రమే వేసుకోవాలి, కట్టెల్లా కాకుండా. తర్వాత పచ్చిమిర్చిని మిక్సీ పట్టుకొని పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకొని ఇది మగ్గేంత వరకు కొంచెం సేపు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు పచ్చి కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకొని ఇట్లా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కుడుములన్నీ రెడీ అయిపోయాయి కదా, రౌండ్గా చేసుకున్నాను. తర్వాత ఇప్పుడు ఒక జాలి గిన్నెకి, ఇది ఇడ్లీ కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు. ఇలా జాలి గిన్నెకి ఆయిల్ పెట్టుకొని, దేంట్లో పెట్టుకున్నా ఆయిల్ పెట్టుకోవాలి, లేకపోతే అంటుకుంటాయి. ఇలా కింద ఒక బొగానీలో వాటర్ తీసుకొని పైన జాలి గిన్నె పెట్టుకొని జాలి గిన్నెలో వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. ఇవి ఇడ్లీ కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు. ఇలా ఆవిరికి ఉడికిపోయిన తర్వాత, ఇప్పుడు ఉడకలేదు, మళ్ళీ ఒకసారి మూత పెట్టుకున్నాను. ఇప్పుడు ఉడికిపోయాయి. ఉడికిపోయిన తర్వాత దీంట్లోకి, ఈ కర్రీలోనికి ఈ కుడుములని వేసుకొని కలుపుకోవాలి. ఈ కుడుములు వచ్చేసి చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి సేమ్ ఇదే ప్రాసెస్లో కొంతమంది వీటిని ఇట్లా కుడుముల్లా కొంచెం రౌండ్గా చేసుకొని కొంచెం ఒత్తుకుంటే కుడుముల్లా అవుతాయి, కానీ నేను అలా చేయలేదు, రౌండ్గానే చేసుకున్నాను. లాస్ట్లో కొబ్బరి పొడిని వేసుకొని దించేసుకుంటే సరిపోతుంది. ఈ కుడుములు చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మార్నింగ్ టిఫిన్కి చాలా టేస్టీగా ఉంటాయి, ఈవినింగ్ స్నాక్స్కి కూడా చాలా బాగుంటాయి. ఈ కుడుములు కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు శ్వేతా సాయిరాజ్ యూట్యూబ్ ఛానల్.